హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ పథకాన్ని మనకి ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి కొన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి కడపలో 27, 28, 29వ తేదీల్లో మహానాడు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలు మినహా మిగిలిన అన్ని కమిటీలు వేయాలని సూచించారు. అలాగే సొంత భూమి ఉన్న రైతులే కాదు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు కుటుంబానికి 3 విడతల్లో 20,000 చొప్పున మనకి అమౌంట్ అయితే అందజేస్తారు. పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000తో కలిపి ఈ మొత్తాన్ని కూడా మనకి జమ చేస్తారు. అటవీ భూములపై హక్కు కలిగిన వారిని అర్హులుగా గుర్తించి వ్యవసాయ ఉద్యాన పట్టు సహాయకులతో తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి తమ పరిధిలోని రైతుల వివరాలు పరిశీలించి ధృవీకరించిన అర్హుల జాబితాలను ఈ నెల 20లోగా అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో నమోదు చేయాలని కూడా చెప్పారు. పథకం అమలుకు సంబంధించి వ్యవసాయ శాఖ తాజాగా మార్గదర్శకాలు కూడా విడుదల చేసిందంట. అలాగే భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబ యూనిట్గా పథకం అమలు చేస్తారు. పిల్లలకు వివాహం అయితే వారిని ప్రత్యేక యూనిట్గా పరిగణించి కూడా మనకి ఈ అమౌంట్ అయితే ఇస్తారండి. వ్యవసాయ ఉద్యాన పట్టుకు సంబంధించి పంటగా సాగుదారులకు కూడా ఈ పథకం వర్తిస్తుందంట. అలాగే ఈ పథకం కొంతమందికి వర్తించదు. ఎవరంటే ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. తాజాగా మాజీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసన మండలి సభ్యులు, మేయర్లు, జడ్పీ చైర్మన్ పర్సన్లు తదితర రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించిన వారు కూడా అర్హులు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రతిపాదకన పనిచేసే వారికి పథకం వర్తించదంట. నెలకు 10,000 ఆ పైన పెన్షన్ తీసుకునేవారు కూడా అర్హులు కాదు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ 4 గ్రూప్ డి ఉద్యోగులకు కూడా మినహాయింపు ఇచ్చారు. వైద్యులు, ఇంజనీరింగ్, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంట్లు, ఆర్కిటెక్ట్లు, నమోదైన ఇతర వృత్తి నిపుణులు అర్హులు కాదు. గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారు పథక ప్రయోజనాలు అందుకోలేరు. వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చిన పథకం వర్తించదు. అలాగే పీఎం కిసాన్ మనకి వీళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఈ అమౌంట్ రిలీజ్ చేస్తారు. అలాగే మనకి కేంద్రం ఆదేశించిన మే ఆఖరిలోగా ఈ జాబితాలను సిద్ధం చేస్తారు. చనిపోయిన వారి పేర్లు తొలగించి భూ రికార్డులను అనుగుణంగా లబ్ధిదారులు నమోదు, రైతుల ఐడి నెంబర్లు, పెండింగ్లో ఉన్న ఆధార్, ఈకేవైసీ వివరాలు సరిదిద్ది గిరిజన శాఖతో సమన్వయం చేసుకుంటూ అటవీ హక్కుల చట్టం, ఆదివాసీ గిరిజనులు సంబంధించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని కూడా సూచించారు. సో మరి మనకి ఈ నెలాఖరులోగా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మనకి పీఎం కిసాన్ రిలీజ్ చేసేటప్పుడు మనకి అమౌంట్ అయితే మన అకౌంట్లోకి రిలీజ్ చేస్తారు. అంటే మనకి పీఎం కిసాన్ జూన్లో అలా రిలీజ్ చేస్తారు కాబట్టి సో ఈ అమౌంట్ కూడా అప్పుడే మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.